నీవి అరణ్య మృగములు చూసి జరిగలేదు కదా. దేవి, ఇప్పుడు మనమున్న తనము గమనియాల్సిన సుమా దేవి, విశ్వామిత్ర నామ సేవన మాత్రమే ఉలికి పడితే నాకు అట్లే ఉన్నది. కనబడబడుతున్నది దేవి. ప్రభు, ఘోరమైన వేట కర్జము నిర్వహించుటచే సహజ కర్మాయత్తమ్మకు ఈ చిత్తములో కట్టున్నది. అంతకన్నా మరేమీ లేదు. దేవి, సర్వాంగుల ఉచిత సమగమనం కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పగల కూడా నిద్ర వచ్చుతున్నది దేవి. తలగడగా నడుచుకొని సేపు సుఖనిద్ర పొందుతగు స్వామి. మరి నిద్ర ఎన్న స్మరణకి వచ్చాను. నిన్నటి అప్రయమమ్మ నేనొక అతి మాత్ర తిరుజోగి రాజ్యములకు గురురాజు కనుగొన్న అగ్నికరంబులు వేయుచుండా సమీపించి అకరణముగా ఉన్నతమైన సింహాసనం నుండి నేను పడదు వచ్చాను. మన రాజ్య సర్వస్వములు గ్రహించి మనలను పడరాని పాటలు పడుచుంటివి దేవి, పడరాని పాటలు పడుచుంటివి. ఎంతండి స్వామి, ఇవన్నీ యోసములో చూస్తున్నవి మరచుతుంది. నాకు అట్టికలే వచ్చినది లేక దేవా దేవి, నీకే అశుభములు రావు. నిన్నటి దినమున ఆ విశ్వామిత్రుడు నాకు ఇచ్చిన ధనము అతడు వెంట తీసుకొని పోక మనకడలే ఉంచినందులకు చిత్తములనేమో విచారించుచు నిద్రించి తిరిగి దానివల్లనే ఇంటి కళలు వచ్చి ఉండవచ్చును.